అందరికీ శుభోదయం. మరి నిన్న జరిగినటువంటి డిస్టిక్ సెలక్షన్ కాంపిటీషన్స్లో మన స్కూల్ పేరుని జిల్లా స్థాయిలో నిలబెట్టడానికి ప్రధాన కారకులు మన పీటీ సార్, చెన్నై సార్ గారికి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అతి తక్కువ టైంలోనే మన స్కూల్ పేరును జిల్లా స్థాయిలో నిలబెట్టడానికి సార్ చాలా కృషి చేశారు. ఇది చాలా ఆనందకరమైన విషయం. మరి ఇందులో డిస్టిక్లో ఒక్క నిమిషం, ఈ సెలక్షన్స్ అనేటటువంటివి స్టేట్లో జరిగేటటువంటి పోటీలకు ఇవి సెలక్షన్స్. ఇందులో 64 కేజీల విభాగంలో మన చరణ్ తక్కువ టైంలో సార్ చెప్పారు, అతి తక్కువ టైంలోనే ప్రాక్టీస్ జస్ట్ 1 వీక్ అనుకుంటున్నా, 1 వీక్ ప్రాక్టీస్ చేసి సార్ ఈ పిల్లలు ఖచ్చితంగా వెయిట్ లిఫ్ట్లో గెలుస్తారు, మనం కొంచెం నేర్పిస్తే సెలెక్ట్ అవుతారు సార్ అన్నారు. అంటే సరే సార్ చేద్దామన్నాం. చెప్పిన వెంటనే సార్ తీసుకొని పోయారు. మరి అదే రకంగా చరణ్ బాగా లిఫ్ట్ చేసి 64 కేజెస్లో ఫస్ట్ రావడము, స్టేట్కి సెలెక్ట్ కావడం నిజంగా చాలా అభినందించాల్సినటువంటి విషయం. అందరు గట్టిగా మరొకసారి క్లాప్స్ కొట్టాలి. చరణ్ కమ్ హియర్. వెరీ గుడ్ నాన్న, కంగ్రాచులేషన్స్. ఒక విజయము లభిస్తే మనిషికి ఎంత ఆనందం ఉంటుంది ఒకటి గమనించాలి. రెండవది, ఒక విజయం సాధించినప్పుడు ఎంతమంది మనల్ని అభినందిస్తారు ఇది చూడాలి. సో ఇంతమంది అభినందనలు నువ్వు పొందుతున్నావు చరణ్, వెరీ గుడ్. స్టేట్లో కూడా మరి నువ్వు ఇలాగే సాధించినట్లయితే మన ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది. ఈరోజు పేపర్కి కూడా ఇస్తాము నీ ఫోటో, రేపు పేపర్కి కూడా వస్తుంది. మరి మీ తల్లిదండ్రులు నిన్ను చూసి చాలా సంతోషపడతారు. గురువులుగా మేమందరం చాలా సంతోషపడుతున్నాం. నిన్నంతా మా గ్రూపులో అందరూ ఎవరు చూసినా కంగ్రాచులేషన్ చరణ్, కంగ్రాచులేషన్ చెన్నై సార్. ప్రతి టీచర్ పెట్టారు గ్రూప్లో, అక్కడ గెలిచినాడని మెసేజ్ వచ్చింది గ్రూప్లో. వచ్చిన వెంటనే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ గ్రూప్లో మెచ్చుకుంటూ సంతోషంగా కంగ్రాచులేషన్స్ చెప్పారు. చరణ్, మీకు నువ్వు ఆ గ్రూపు చూడవు కాబట్టి నీకు చెప్తున్నాను. చెన్నై సార్ కూడా మరి ఈరోజు వేరే డ్యూటీలో ఉండి వెళ్ళిపోయాడు, లేకుంటే సార్ కూడా ఇక్కడ బాగా క్లాప్స్ కొట్టించే వాళ్ళము. సరే, సార్ ఎక్కడ ఉన్నా ఈ విజయానికి ప్రధాన కారకులు మాత్రం చెన్నై సార్ గారే. మరి చరణ్, నువ్వు స్టేట్లో కూడా మరి మన స్కూల్ పేరు, మన గూడూరు పేరు ఖచ్చితంగా నిలబెట్టాలి. స్టేట్లో కూడా నువ్వు ఫస్ట్ రాగలవు, నీకు ఆ కెపాసిటీ ఉంది. ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బాగా ప్రాక్టీస్ చేయి, మళ్ళీ నెక్స్ట్ స్టేట్లో కూడా సెలెక్ట్ కావాలి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మరి అలాగే జస్ట్ మన సుధాకర్ కూడా డిస్టిక్ 3rd ప్రైజ్ సాధించారు. రా సుధాకర్ కూడా క్లాప్స్ కొట్టండి అందరు గట్టిగా. సుధాకర్ కూడా జిల్లా స్థాయిలో 3rd ప్లేస్ సాధించాడు వెయిట్ లిఫ్టింగ్లోనే. కాకపోతే స్టేట్ సెలెక్షన్కి చేసేది 1st and 2nd. ఎవ్రీ ఇయర్ 3rd కూడా చేస్తారంట, 1st, 2nd, 3rd చేస్తారు. కానీ మన బాబు 3rd ప్లేస్ సాధించాడని మేమందరం సంతోషపడినాం. బట్ స్టేట్ సెలెక్షన్కి ఇద్దరినే తీసుకుంటారు, 1st and 2nd అన్నందువల్ల జస్ట్ మిస్ అయ్యాడు సుధాకర్. చాలా ఏడ్చాడంట, మాకు కూడా చాలా బాధపడినాం. మేము కూడా అరే ఫస్ట్ ఆనందపడినాం, సుధాకర్ కొట్టాడు 3rd ప్లేస్ డిస్టిక్ అన్నప్పుడు అందరం ఆనందపడి గ్రూప్లో పెట్టినాం కంగ్రాచులేషన్స్ అని. కానీ ఒక గంటలో మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమంటే స్టేట్కు ఇద్దరిని మాత్రమే తీసుకుంటారు, అది 1st and 2nd, 3rd ప్లేస్ తీసుకోలేదు. ఎప్పుడు తీసుకునే వాళ్ళు మాత్రం ఈసారి మాత్రం వద్దన్నారు, ఓన్లీ 1st and 2nd అన్నందువల్ల మన సుధాకర్ మిస్ అయ్యాడు. లేకుంటే సుధాకర్ కూడా ఇప్పుడు స్టేట్కు సెలెక్ట్ అయ్యేటటువంటి వాడు. సో కొద్దిలో కూడా మనం మిస్ అవుతాము. సో ఆ కొద్దిలో కూడా మిస్ కాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా మనం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అది స్టడీస్ అయినా స్పోర్ట్స్ అయినా సరే ఇదే రకంగా కొద్దిలో మిస్ అయితే చాలా బాధ ఉంటుంది. సుధాకర్ ఆ రోజు చాలా విపరీతంగా ఏడ్చాడని చెప్పాడు. సుధాకర్, మేము కూడా చాలా బాధపడుతున్నాం. డోంట్ వరీ, నెక్స్ట్ టైం బెటర్ లక్, మళ్ళీ ప్రాక్టీస్ చేయి, మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ అయినా సరే ఇంటర్లో కూడా నువ్వు చేసుకోవచ్చు, ఇంటర్లో కూడా గెలవచ్చు. ప్రతి ఓటమి గెలుపుకు దారితీస్తుంది. నువ్వేమి చంకకుండా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, నెక్స్ట్ టైం ఫస్ట్ కొట్టాలని నిన్ను కోరుకుంటున్నాను. ఓకే. అలాగే మన 10th షాహిద్ వచ్చాడా? రానన్న. ఈ బాబు కూడా పోయాడు డిస్టిక్ లెవెల్ కాంపిటీషను. 64 కేజెస్లో మన చరణ్ ఫస్ట్ వస్తే మన షాహిద్ 3rd ప్లేస్ వచ్చాడు. కొట్టండి గట్టిగా క్లాప్స్. షాహిద్, వెరీ గుడ్ నాన్న, నువ్వు కూడా జస్ట్ మిస్ అయినావు అని చెప్పారు. 3rd ప్లేస్ తీసుకోకపోవడం వల్ల షాహిద్ కూడా మిస్ అయ్యాడు. మొత్తానికైతే జిల్లా స్థాయిలో అన్ని స్కూల్స్ నుంచి మరి కాంపిటీషన్లో పాల్గొంటే 1st, 2nd, 3rd సెలెక్ట్ చేస్తే మన స్కూల్ నుంచే 1st, 3rd ప్లేస్ ఉండడం నిజంగా గ్రేట్. కమాన్ క్లాప్స్.
ఓకే రైట్. ఇలాంటి విజయాలు మీరు కూడా సక్సెస్ సాధించాలని చెప్పడానికి వచ్చాను స్టేజ్ మీదకి. మీరు కూడా ఇలాంటి సక్సెస్ సాధించాలి, ఇలా స్టేజ్ మీద నిలబడాలి, మీకు అందరు చప్పట్లు కొట్టాలనేది గురువులుగా మా అందరి కోరిక. మరి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని ఉపయోగించుకోండి. కాంపిటీషన్స్ చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వస్తే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి జాబ్ రావడానికి ఉపయోగపడుతుంది. నీకు కొంచెం తక్కువ మార్కులు వచ్చినా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ద్వారా నువ్వు జాబ్ సంపాదించుకొని ఈజీగా నువ్వు సుఖంగా జీవించవచ్చు. కాబట్టి చదువుతో పాటు స్పోర్ట్స్ మీద కూడా శ్రద్ధ పెట్టినట్లయితే, స్విమ్మింగ్ కూడా ఉన్నారు కొందరు, అవి కూడా నెక్స్ట్ పాల్గొనేటట్టు చేస్తాము. ఏ చిన్న ఈవెంట్ అయినా సరే మన స్కూల్ నుంచి నీలో టాలెంట్ ఉంటే నిన్ను ప్రోత్సహించడానికి గురువులుగా మేమందరం రెడీగా ఉన్నాం. మరి మీరు పాల్గొనడానికి, పోటీలో గెలవడానికి రెడీగా ఉన్నారా? చెప్పడంలే. ఓకే రైట్. మిమ్మల్ని ప్రోత్సహించి ప్రతి కాంపిటీషన్లో మిమ్మల్ని పాల్గొనేటట్టు చేసి మీ గెలుపును చూడడానికి రెడీగా ఉన్నాం గురువులందరూ. ఇలాంటి గురువులు దొరకడం మీ అదృష్టం. మరి ఇంత మంచి టీచర్లను ఉపయోగించుకొని వాళ్ళు నిన్ను దేంట్లో ప్రోత్సహిస్తే, చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ ఇంకే దాంట్లోనైనా సరే ప్రోత్సహిస్తే నువ్వు దాన్ని అందుకొని ఆ ప్రాక్టీస్ చేసి దాంట్లో విజయం సాధించాలని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.